నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి అయోమయంలో ఉంది. ఇది వాస్తవం. ఒకవైపు కవిత, మరోవైపు కేటీఆర్. అసలు కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉండనేది పెద్ద ప్రశ్న. ఇవన్నీ పక్కన పెడితే కవిత టార్గెట్ కావచ్చు, ఇటు హరీష్ రావు టార్గెట్ కావచ్చు, ఎవరు అనేది ఇంకా పెద్ద ప్రశ్న. కాంగ్రెస్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కోవట్ అయినటువంటి బీఆర్ఎస్ నేత ఎవరు? కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి దయ్యం ఎవరు? ఇవి అన్నీ కూడా ఒకే వ్యక్తికి ముడిపడతా ఉన్నాయి. అది హరీష్ రావు అని చెప్పేసి కొంచెం సమాచారం వస్తుంది. ఎందుకు హరీష్ రావు అంటే, ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి లీడర్లలో ప్రజల మన్ననలు పొందే లీడర్ ఎవరన్నా ఉర్రు కేసీఆర్ తర్వాత అంటే అది ఖచ్చితంగా చెప్పాల్సిన పేరు హరీష్ రావు. మరి హరీష్ రావును ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారంటే, రేపటి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళకంటే ఎదిగే లీడర్ వాళ్ళతో ఉండదు. గతంలో ఈటెల రాజేందర్, ప్రస్తుతం హరీష్ రావు. ఈటెల రాజేందర్కి పెట్టిన గతే హరీష్ రావుకు పట్టబోతా ఉందంటే అవుననే వినిపిస్తూ ఉంది. ఒకవైపు నిన్న పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటా ఉన్నారు డల్లాస్లో కేటీఆర్. మరోవైపు హరీష్ రావు బర్త్డే. ఒకవైపు బీఆర్ఎస్లో ఎవరన్నా ట్విట్టర్ టిల్లు అని చెప్పేసి గతంలో కేటీఆర్కి మంచి పేరు కూడా వచ్చింది. ట్విట్టర్లో ప్రతి అంశాన్ని ఏ వ్యక్తికి ఇబ్బంది అయినా, ఏ వ్యక్తికి సమస్య ఉందని ట్విట్టర్లో పెట్టినా దాన్ని రీట్వీట్ చేసి, రీపోస్ట్ చేసి వాళ్ళ సమస్యను చూస్తాడు అని చెప్పేసి ఆయనకు ఒక పేరు ఉంది. ట్విట్టర్లో 24 గంటలు అందులోనే ఉంటాడు అని చెప్పేసి. మరి నిన్న హరీష్ రావు బర్త్డే సందర్భంగా కేటీఆర్ ఎందుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయలేదు అనేది ఒక ప్రశ్న పెద్దగా చర్చగా మారింది ప్రజల్లో. కావాలని వేయలేడా, లేదంటే సమయం దొరకలేదా, మర్చిపోయిందా? అయితే వీటన్నిటికీ ఎక్కడ ప్రశ్నలు మొదలైనాయి అని చెప్పేసి అనేదానికి ఒక నేను ఉదాహరణ చూపిస్తా. దానికంటే ముందు కొంచెం డీటెయిల్గా చర్చిస్తే, హరీష్ రావు జన్మదినాన్ని నిన్న చాలామంది పార్టీ నేతలు ఎవరు కూడా సంబరాలు చేసుకున్నటువంటి సందర్భాలు కనిపించలేదు. గతంలో చూస్తే హరీష్ రావు బర్త్డే నాడు ప్రతి ఒక్క నాయకుడు, కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఇంకా పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఒక సంబరాలు జరిపేటువంటివి, శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్విట్టర్లో కావచ్చు, ఫేస్బుక్లో పోస్టులు పెట్టేటువంటి దాఖలాలు కనిపించేవి. కానీ ఈసారి కవిత పెట్టలేదు, కేటీఆర్ పెట్టలేడు. ఇక కేసీఆర్ విషయానికి వస్తే ఆయన ట్విట్టర్లో చాలా యాక్టివ్గా ఉండడు కాబట్టి సరే ఫోన్ ద్వారా తెలియజేసిన అనుకుందాం. వీళ్ళంతా కూడా ఫోన్ ద్వారా తెలియజేయలేరు. అది హరీష్ రావు మనసాక్షికి తెలవాలి, హరీష్ రావుకి తెలవాలి. కానీ ప్రజలకు అందరికీ కనిపించేది సోషల్ మీడియా. ఆ సోషల్ మీడియా వేదికగా ఎందుకు వేయలేడు? డల్లాస్లో ఉండి బిజీగా ఉండా, ట్విట్టర్ ఓపెన్ చేయలేదా అనే ప్రశ్నలు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వాటన్నిటికి కూడా కాదు, కావాలనే శుభాకాంక్షలు తెలపలేడు అని చెప్పేసి కేసీఆర్ కావచ్చు, అంటే కేసీఆర్ చుట్టూ ఉన్న వర్గాలు గుసగుసలాడుతూ ఉన్నాయి. హరీష్ రావు చుట్టూ ఉన్న అభిమానులు గుసగుసలాడుతూ ఉన్నారు. ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. దానికంటే ముందు ఇది కేటీఆర్ అంటే కింగ్ కోహ్లీస్ ఆయన కన్నీళ్ళు, ఆయన ఓటమిలకన్నిటికీ కారణం ఇవన్నీ వీటిని చూపిస్తుంది, ఆయన ఓటమిలను చూపిస్తుంది, ఆయన విజయాన్ని చూపిస్తుంది అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టిండు. ఇది చూడాలి. ఏది 1 అవర్ అంటే సరే, నేను గంట క్రితం తీసిన అంటే 2-3 అవర్స్ కింద చేసినటువంటి పోస్టు. అంటే సమయం దొరికింది కేటీఆర్కు. మరి నిన్న కదా హరీష్ రావు బర్త్డే, మరి నిన్న సమయం దొరికిందా లేదా మనకు కూడా తెలియాలి కదా. ఒకసారి చూపిస్తా. 18 గంటల కింద మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు శ్రీ తన్నీర్ హరీష్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలని బీఆర్ఎస్ టెక్స్టైల్ అని చెప్పేసి మరో ట్విట్టర్ పేజీ అది, అందులో పెట్టిర్రు. ఇది చూద్దాం. మాజీ మంత్రి, ఇది ఏదైతే బీఆర్ఎస్ టెక్స్టైల్లో ఉందో బీఆర్ఎస్ పార్టీ రీపోస్ట్ చేసింది దాన్ని. ఇలా చూపి రీపోస్ట్ క్లియర్గా, ఓకేనా? అది ఖచ్చితంగా గమనించాలి. ఈ తర్వాత చూద్దాం. ఇది తెలంగాణ భవన్ వద్ద కాంగ్రెస్ సర్కార్ అత్యుత్సాహం, మాజీ మంత్రి ఎమ్మెల్యే బీఆర్ఎస్ హరీష్ గారి బర్త్డే సందర్భంగా తెలంగాణ భవన్ వద్ద అభిమానులు, పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను రాత్రికి రాత్రి తొలగించిన రేవంత్ సర్కార్. రేవంత్ విధానాలు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నందుకే హరీష్ రావుపై కక్ష సాధింపు చర్యలు పాటుపడుతున్న కాంగ్రెస్ సర్కార్ ఫ్లెక్సీలు తొలగించి రాక్షసానందం పొందుతున్నట్లుగా సైకో రేవంత్ తెలంగాణ భవన్ లోపల బయట ఫ్లెక్సీల తొలగింపుపై బగ్గుమంటున్న బీఆర్ఎస్ శ్రేణులు. అంటే ఇది ఒక పెద్ద సంచలనమే. నిన్నటి ముచ్చటకు వస్తే బీఆర్ఎస్ భవన్ దగ్గర ఫ్లెక్సీలు నింపితే
బలమైన నాయకులు ఎవరు కూడా మాట్లాడలే. కేవలం వీళ్ళు ఒక పోస్ట్ పెట్టారు. ఇది ఎన్ఆర్ఐలు ఆయన బర్త్డే విషయం చెప్తున్నట్టుగా ఒక పోస్ట్ బీఆర్ఎస్ పార్టీలో. ఇది కేటీఆర్ రీపోస్ట్ చేసిండు. ఈ దాకా చూద్దాం ఒకసారి. బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్గా 1 డే అగో మాజీ మంత్రి వాళ్ళు సిద్దిపేట శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇది అయితే ఎందుకు ఇవన్నీ చూపిస్తున్నా అంటే ఇది ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ 22 గంటల కింద పెట్టినటువంటి పోస్ట్ను కేటీఆర్ రీపోస్ట్ చేసిండు. సమయం దొరకలేదు అనుకుందాం, డల్లాస్లో ఉందాం అనుకుంటే, డల్లాస్లో ఉండేమో సమయం లేదేమో అనుకుంటే 22 గంటల క్రితం రీపోస్ట్ చేసింది కేటీఆర్. అంటే సమయం దొరికింది. ఆయన బీఆర్ఎస్ పార్టీ అయినటువంటి ట్విట్టర్ను ఫాలో అవుతూ ఉండవు, ఏం జరుగుతూ ఉంది, ఏం పోస్టులు పెడతా ఉన్నారు, దాంట్లో దేని మీద నేను స్పందించాలని చెప్పేసి ఆయన ఫాలో అవుతూ ఉన్నాడు. దీన్ని ఫాలో అయ్యిండు, రీపోస్ట్ చేసిండు. ఇది బీఆర్ఎస్ పార్టీ నిన్న ఏదైతే 11 గంటల కింద, అది 22 గంటల కింద ఇంతకుముందు చూపించింది, ఇది 11 గంటల కింద. అంటే కేటీఆర్ 22 గంటల కింద ఈ పోస్టు ఈ పార్టీ పేజీని ఫాలో అవుతుండు. 22 గంటల క్రితం అవుతుండు, ఇప్పుడు ప్రస్తుతానికి కూడా అవుతూ ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి హరీష్ రావు ఫ్లెక్సీలు చెప్తే కేవలం కేటీఆర్ ఎన్లో కూడా పోస్ట్ పెట్టలే. ఇది దద్దరిల్ల డల్లాస్ విదేశాల్లో భారీ బహిరంగ సభ రికార్డ్ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పేజీలో పెట్టినటువంటి పోస్ట్ను కేటీఆర్ రీపోస్ట్ చేసిండు. ఓకే, ఇది క్లియర్. ఇది కేటీఆర్ పేజీ. ఇప్పటి వరకు హరీష్ రావుకి అసలు శుభాకాంక్షలు తెలియజేయలేడు. ఫేస్బుక్లో తెలియజేయలేడు, ట్విట్టర్లో తెలియజేయలేడు, యూట్యూబ్లో కూడా తెలియజేయలేడు. ఎందుకని? నిజంగానే ఏదైతే గతంలో బీఆర్ఎస్ పార్టీ నాదే అని అన్నందుకు ఈటెల రాజేందర్ను ఏ విధంగా అయితే అవమానించి పార్టీ తరఫున పార్టీ నుండి దూరం అయ్యే విధంగా చేశారో హరీష్ రావు కూడా అదే గతి పట్టబోతా ఉందని చెప్పేసి అభిమానులు ఆయన శ్రేయోభిలాషులు తెలియజేస్తున్నారు. మరి హరీష్ రావు ఎందుకు గమ్ముగా ఉంటా ఉన్నాడు? నిజంగా హరీష్ రావు ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పుల చిట్టా అంతా కూడా కేసీఆర్ చేతిలో ఉందా? ఎందుకని పార్టీలో ఆయనకు అంత పొగబెట్టినప్పుడు కూడా అదే పార్టీలో ఉంటా ఉన్నాడు? కేసీఆర్ పైన అభిమానం అనుకుందామా? మరి కేసీఆర్ ఎందుకు స్పందించలేడు హరీష్ రావుకు అన్యాయం జరుగుతూ ఉంటే? నిజంగా కేసీఆర్ తర్వాత ఆ పార్టీలో అంత పెద్ద లీడర్ ఉన్నాడంటే కేవలం హరీష్ రావు అని చెప్పేసి అందరూ తెలుసు. ఆ పొజిషన్ను కాజేయడానికే, హరీష్ రావు పక్కకు పెట్టడానికే కేటీఆర్ డ్రామా ఆడుతూ ఉన్నాడని ఇంకొన్ని వర్గాలు చెప్పుకుంటూ ఉన్నాయి. మరి ఏది వాస్తవం అనుకుందాం? నిజంగా హరీష్ రావుకు పార్టీ నుండి తొలగించే, పార్టీ నుండి పంపించే ప్రయత్నంలో కేటీఆర్ ఉండా? నిజంగా హరీష్ రావు పార్టీ నుండి వెళ్ళిపోతే చాలా బలమైన దెబ్బ పార్టీకి పడబోతూ ఉందా, కేటీఆర్కి పడబోతూ ఉందా అనేది కూడా ప్రశ్నలు మారుతూ ఉన్నాయి. నిన్నటి రోజు చూసుకుంటే బలమైన నాయకులు ఎవరు కూడా హరీష్ రావు బర్త్డే సెలబ్రేషన్స్ చేసినట్టుగా అనిపిస్తలేదు. కేవలం హరీష్ రావు అభిమానులు అంతే. ఫ్లెక్సీలు పార్టీ ఆఫీస్ కాడ ఫ్లెక్సీలు చింపేస్తే కేసీఆర్ మాట్లాడలే, కవిత మాట్లాడలే, కేటీఆర్ మాట్లాడలే. మరి ఎందుకు వీళ్ళు నోరు గమ్ముగా ఉన్నాయని చెప్పేసి అంటే నిజంగా ఈయనను పార్టీ నుండి తొలగించే ప్రయత్నం జరుగుతూ ఉంది అని వాస్తవమే అని ప్రజలు అనుకుంటా ఉన్నారు. మరి హరీష్ రావు ఎందుకు జాగ్రత్త పడతలేడా? అన్నీ గమనిస్తూనే గమ్ముగా ఉన్నాడా? కల్వకుంట్ల కవిత కావచ్చు, కేటీఆర్ గొడవ నిజమేనా, లేదంటే ఇవన్నీ కేసీఆర్ వేస్తున్నటువంటి స్కెచ్లా? ఒకవేళ అవి నిజంగా స్కెచ్లు అయితే మరి హరీష్ రావు ఎందుకు అభద్రతతో ఉన్నాడా ఏందని చెప్పేసి ప్రశ్నలు వెలువడుతూ ఉన్నాయి. హరీష్ రావుకు దగ్గర అయినటువంటి పెద్ద బడా నాయకులు అయినటువంటి వాళ్ళు కూడా హరీష్ రావుకు జాగ్రత్తలు చెప్తున్నారు. తస్మాత్ జాగ్రత్త హరీష్ రావు, కేటీఆర్తో జాగ్రత్త అని చెప్పి చెప్తున్నప్పటికి కూడా హరీష్ రావు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటుండో అని చెప్పేసి ఒక వార్త వినిపిస్తూ ఉంది. సరే, ఏదేమైనప్పటికీ హరీష్ రావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయకపోవడం అనేది ఈరోజు ప్రశ్నగా మారింది. ఈరోజు దుమారం కూడా రేవబోతూ ఉంది. అది వాస్తవం. హరీష్ రావు అనే వ్యక్తి పార్టీలో లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఉండదు, అది వాస్తవం అని చెప్పేసి హరీష్ రావు అభిమానులు బల్లగుద్ది మరీ చెప్తా ఉన్నారు. నిజంగా బీఆర్ఎస్ పార్టీకి ఒకవేళ అట్లాంటి ఆలోచన ఉంటే అది మానుకోవాలి. రేపటి సీఎం ఖచ్చితంగా హరీష్ రావే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే సీఎం క్యాండిడేట్ ఎవరన్నా ఉన్నారంటే అయితే కేసీఆర్ లేదా హరీష్ రావే, కానీ కేటీఆర్కి అర్హత లేదని చెప్పేసి కొంతమంది సోషల్ మీడియాలో అలాగే చెవులలో గుసగుసలాడుతూ ఉన్నారు. ఇవన్నీ నిజంగా జరగకపోతే హరీష్ రావు పార్టీ నుండి బయటకు రావడం తథ్యం, ఏదో ఒక పార్టీలో కలవడం తథ్యం, కేటీఆర్ని కావచ్చు బీఆర్ఎస్ని కావచ్చు బొంద పెట్టడం కూడా తథ్యం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సమాచారం వస్తూ ఉంది. వీటన్నింటినీ మరి గమనించి కేటీఆర్ ఇకనైనా హరీష్ రావుతో మంచిగా ఉంటాడా? ఏదైతే కవిత అమెరికా పర్యటన కంటే ముందు
హరీష్ రావు ఇంటికి వెళ్ళి మరి కేటీఆర్ కలవడం ఇవన్నీ కూడా మొసలి కన్నీరేనా, మొసలి నాటకాలేనా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అసలు నవ్వుకుంటూ ఏదైతే హరీష్ రావు చెప్పినటువంటి మాటలు ఉన్నాయో ఆ మాటల వెనుక నిజంగా దుఃఖం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సరే, ఏవి వాస్తవాలు ఏవి అవాస్తవాలని గతంలో మనం చర్చించుకోవడం జరిగింది. కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ పార్టీ దూరం పెడుతుంది. దానికి ఉదాహరణే ఈ యూట్యూబ్ ఛానల్లో కల్వకుంట్ల కవిత అంత పెద్ద ఎత్తున అక్కడ సభ పెడితే దాంట్లో అట్లీస్ట్ లైవ్ రాలేదు, దాని వార్త రాలేదు, నమస్తే తెలంగాణ పేజీలో రాలేదు. ఇవన్నీ కూడా కల్వకుంట్ల కవితకు ఏదో లోపలైతే గొడవలు జరుగుతూ ఉన్నాయి, ఏదో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి గతంలో మనం ముందే చర్చించుకోవడం జరిగింది. మనం చర్చించిన 2 నెలల తర్వాత అదే వాస్తవమైంది. ఇప్పుడు హరీష్ రావుది కూడా అదే జరగబోతూ ఉంది అని చెప్పేసి వాళ్ళ సమాచారాలు వస్తూ ఉన్నాయి. మనకు కూడా అనిపిస్తూ ఉంది. ఎంతవరకు వాస్తవం ఏది అవాస్తవం అనేది వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తస్మాత్ జాగ్రత్త హరీష్ రావు అని చెప్పేసి ఆయన శ్రేణులు అయితే చెప్తా ఉన్నారు. మరి హరీష్ రావు జాగ్రత్త పడతాడా లేదంటే ఏం చేస్తాడా అనేది వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూస్తూనే ఉండండి కాలోజీ టీవీ. థ్యాంక్ యూ ఎవరీవన్. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్